అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. విద్యార్థులు విద్య మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. విద్య మీద దృష్టిని కేటాయించాలి. అలాగే పెద్దలు కూడా ఉపాసన విషయంలో శ్రమని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. శ్రమ అంటే ఉపాసనలో కూడా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి విశేషంగా కృషి చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. ఎదురవుతున్న వైరాగ్య భావనల్ని అధిగమించడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, నిర్ణయాల్లో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో, గృహ వాతావరణ విషయాల్లోనూ కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం లాంటివి చేయాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, నిర్ణయాలలో కావచ్చు, తీసుకునే కొత్త నిర్ణయాలు, గృహ మార్పులు, విద్యార్థులకి హాస్టల్ వసతి మొదలైన వాటి కొరకు చేసే ప్రణాళికలకి అవకాశం ఉన్న సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, నూతన విధానంలో అంటే సౌకర్య లోపం లాంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు చేసే ప్రయాణాల్లో ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలలో మీ యొక్క వస్తువులని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మిథున రాశి వారి విషయాన్ని తీసుకుంటే వ్యక్తుల యొక్క సహకారాన్ని స్వీకరించడానికి మానసికంగా సంసిద్ధంగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో, ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని స్వీకరించి ఏదైనా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం వల్ల కూడా అనుకూలతలను ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. నిర్ణయ సామర్థ్యం విషయంలో కానీ, లేకపోతే వ్యక్తుల సహకారం విషయంలో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత వ్యక్తిగత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది.